తను ఎందుకు పుట్టాడు భూమి మీదకి, ఎందుకొచ్చాడు, తన మనసేంటి, తన కోపం వస్తుంది, ఇతరులు తన మీద కోపం చూపిస్తే తనకు నచ్చదు. అలాగే తను ఇతరుల మీద చూపెట్టకుంటే సరిపోతుంది. కానీ నా దగ్గరకొచ్చే పేషెంట్లు నేను కొందరిని చూస్తుంటాను. భార్యాభర్తలు వస్తారు. భార్యని అడుగుతాను, "ఏమ్మా నీకు కోపం ఎక్కువ ఏమైనా వస్తుందా" అని. వెంటనే భర్త "వస్తది సార్" అని. "నువ్వు ఊరుకో, నాకెందుకు కోపం వస్తుందని" చెప్పి ఆవిడ చాలా సీరియస్‌గా నిలబడి, "నాకెప్పుడు కోపం వస్తది సార్, నాకు కోపం రాదని" చెప్పి మన ముందే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అంటే అంత అన్‌కాన్షియస్ అయిపోతున్నారు. సో, వాళ్ళు అనుకున్నది అచీవ్ అయ్యాక వాళ్ళ ముందు ఇంకో టార్గెట్ ఉంటది. అది అచీవ్ అయ్యాక ఇంకో టార్గెట్ ఉంటది. ఇలాగ ఇది ఒక సైకిల్‌లాగా సాగుతూనే ఉంటది. ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా. శ్వాస లోపలికెళ్తుంది, మళ్ళీ బయటకొస్తుంది. కానీ దాన్ని గమనించినప్పుడే మనిషి శాంతమవుతాడు. అలాగే తన జీవితంలో జరుగుతున్న మార్పుల్ని గమనించుకుంటూ సహనము, ప్రేమతత్వం, కరుణతత్వము, సంపూర్ణత పెంచుకునే మార్గంలో ఒక గైడెన్సు. ముందు వీళ్ళలో తపన స్టార్ట్ అయితే వీళ్ళకి గైడెన్స్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయి. వాళ్ళలో ఆ తపన ఉండాలి. నా దుఃఖానికి కారణం నా భర్త, నా దుఃఖానికి కారణం నా భార్య అనే భావన కాకుండా, నా దుఃఖానికి కారణం నా మనసు, నా సుఖానికి కారణం నా మనస్సు అని తెలుసుకుంటే, వాళ్ళ మనసులో ఉన్న రుగ్మతలను తీసేసుకోవడం చాలా సులభం.